ఒక మనిషి ఎంత ఎక్కువగా పాపం చేసుకుంటూ వెళ్తాడో తన జీవితంలో, అంతగా అతని హృదయం కఠినమైపోతుంది. జీవితం పాడైపోతున్నా, ఆరోగ్యం పాడైపోతున్నా, సంసారం చెల్లాచెదురైపోతున్నా, పిల్లల జీవితాలు బజారుకి వెళ్ళిపోయినా, ఎవరు అతన్ని తిట్టినా, దూషించినా, అవమానించినా ఏమన్నా వాడు పాపం అండు. ఎందుకంటే హృదయం ఏమైపోతుంది? అరే నన్ను ఇలా అంటున్నారు, అయ్యో నా భార్య బాధపడుతుంది, అయ్యో నా పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు, అయ్యో ఈ భయంకరమైన శాపం నా మీదకి వచ్చింది, దరిద్రతలో ఉన్నాం, అవమానాలు ఎదుర్కొంటున్నాం. ఇక ఇవేం పనిచేయదు, సెన్స్ పనిచేయదు. ఎందుకంటే హృదయం ఏమైపోతుంది? రాతిగుండె అయిపోతుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? క్రొత్త నిబంధన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈయన నేను రాతి గుండెని తీసేస్తాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ధర్మశాస్త్రం పాపం చేయొద్దని నీకు చెప్తుంది. పాపం చేయొద్దంటే చేయకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే నీ హృదయం కఠినమైపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఆ కఠినమైన హృదయాన్ని నేను తీసేస్తాను. ఎప్పుడు చేస్తాడు? నువ్వు ఆయన దేవునిగా విశ్వసించినప్పుడు. యేసు ప్రభుని నువ్వు దేవునిగా విశ్వసించి, నా దేవుడవు నీవే ప్రభువా, నన్ను మార్చగలిగిన వాడు నీవే,